నరసింహారెడ్డి గారు, మదన్ గోపాల్ స్వామి గారు, రంగరాజు గారు, అలాగే అబ్దుల్ జిలానీ గారు, సార్ సేఫ్టీ శ్రీ మాధవరావు స్వామి గారు కళాకర్షణ కోరుతున్నారు. ఇంకా ఉన్నాయి అదే పెద్దలందరూ జ్యోతి ప్రజ్వలనం ఈ సభకు మన బ్యాంకు చైర్మన్ జేవి సత్యనారాయణ మూర్తి గారు, చైర్మన్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు సభకు రావాల్సిందిగా కోరుచున్నాను. ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి శ్రీ మానవ ఆంజనేయులు గారు, ఎక్స్ఎమ్మెల్యే, సుప్రసిద్ధ సహకారవేత్త శ్రీ వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు, డైరెక్టర్ నాఫ్కాప్, ప్రెసిడెంట్ తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంక్ ఫెడరేషన్ లిమిటెడ్, చైర్మన్ ది రాజధాని కోఆపరేటివ్ బ్యాంక్ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన విశిష్ట అతిథి అయినటువంటి శ్రీ మదన గోపాల స్వామి గారు, డైరెక్టర్ నాఫ్కాప్, వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, చైర్మన్ ది ఆదర్శ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మన విశిష్ట అతిథి శ్రీ పిఆర్బిపిఎస్ రంగరాజు గారు, వైస్ చైర్మన్ ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ హైదరాబాద్ వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ షేక్ అబ్దుల్ జిలానీ గారు, శ్రీ చైర్మన్ ది బుద్ధి కోఆపరేటివ్
బ్యాంక్ మరియు ఉపాధ్యక్షులు ది ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మరియు క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్. విశిష్ట అతిథి అయినటువంటి శ్రీ ప్రమోద్ కుమార్ కేడియా గారు వైచారు ప్రముఖ సహకారవేత్త వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాం. మన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ గారు సిహెచ్ రాఘవేంద్ర గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాను. మన బ్యాంకు డైరెక్టర్ శ్రీ ఏజే స్టాలిన్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాను. మన బ్యాంకు డైరెక్టర్ చిన్నం కోటేశ్వరరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాను. మన బ్యాంకు డైరెక్టర్ శ్రీమతి ఈమని ఆవని గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాను. మన డైరెక్టర్ ప్రొఫెసర్ అంజయ్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ పివి నరసింహమూర్తి గారు ఎక్స్ఈఓ మన బ్యాంక్ డైరెక్టర్ ప్రజెంట్ డైరెక్టర్ వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాను. మన బ్యాంక్ డైరెక్టర్ జె ప్రసాద్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాను. మన బ్యాంకు డైరెక్టర్ సిఆర్ సుకుమార్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాను. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా జేవి సత్యనారాయణ మూర్తి గారిని కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. ఈ 5వ శాఖగా దీన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 1916లోని ఈ బ్యాంక్ స్థాపించబడి 83 దాకా సింగిల్ యూనిట్ బ్యాంక్గా ఇది కొనసాగింది. 83లో పెద్దలు శ్రీ మానవ ఆంజనేయులు గారు ఈ బ్యాంక్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించినప్పటికీ 1 కోటి రూపాయల వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 70 సహకార బ్యాంకుల్లోనే ఇది 69వ స్థానంలో ఉండేది. ఆయన దూరదృష్టి సహకార స్ఫూర్తితోని ఈ బ్యాంకుని ముందుకు నడిపించడంలో ఆయన చూపినటువంటి మార్గదర్శకత్వం, దీంతో ఈరోజున ఈ బ్యాంకు దక్షిణ భారతదేశంలోనే అత్యంత పెద్ద బ్యాంకుగా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్గా 59 శాఖలతోని 8,300 రూపాయల 3,000 కోట్ల 8,300 కోట్ల రూపాయల కార్యకలాపాలు నిర్వహిస్తూ దక్షిణ భారతదేశంలోనే సహకార అర్బన్ బ్యాంకింగ్ రంగంలోనే ప్రథమ స్థానంలో ఉందని చెప్పని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఆంజనేయులు గారు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకే చైర్మన్గా, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలోని అలాగే దేశంలోని సహకార అర్బన్ బ్యాంకింగ్ రంగం అభివృద్ధిలోని ఆయన చాలా కృషి చేయడం అన్నది జరిగింది. ఈరోజుని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో కూడా అనేక పథకాలు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడం, బ్యాంకింగ్ లైసెన్స్ ఆర్బీఐ ఇచ్చింది కాబట్టి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడమే కాదు, సహకార స్ఫూర్తితోని ఇందులో ఉన్నటువంటి సభ్యులకి మధ్యన సహకార స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వాళ్ళకి కూడా ఇతరత్రా సేవలు అందించాలని చెప్పని ఈ బ్యాంకులో సభ్యులుగా ఉన్నటువంటి వారందరికీ వైద్య ఖర్చులు తిరిగి ఇచ్చేటటువంటి పద్ధతిలో మెడిక్లెయిమ్ పాలసీని మొట్టమొదట తీసుకొని వచ్చి ఈరోజు ఈ బ్యాంకులో సభ్యులుగా ఉన్నటువంటి వారు, ఆ స్కీమ్లో చేరినటువంటి వారు ఎవరైనా సరే అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరితే వారికి 50,000 దాకా తిరిగి వైద్య ఖర్చులు ఇచ్చేటటువంటి పథకాన్ని తీసుకొని వచ్చారు. దాంతోపాటు ఈ బ్యాంకు సభ్యులుగా ఉన్నటువంటి వారి యొక్క పిల్లలు ఎవరైనా 10వ తరగతి, ఇంటర్మీడియట్, నీటు లేకపోతే జేఈఈ, ఎంసెట్ ఈ ఎంట్రన్స్లోని ప్రతిభ కనపరిచినటువంటి వాళ్ళకి ప్రతిభా పురస్కారాలు అందజేయడంతో పాటు వారి ఉన్నత విద్యకి మద్దతు ఇచ్చేటటువంటి పద్ధతుల్లో దాదాపు 40 లక్షల దాకా వాళ్ళకి రుణ సౌకర్యం కల్పించేటటువంటి పద్ధతుల్లో మిగతా వారికి ఇచ్చిన దానికన్నా ఎవరైతే ప్రతిభ కనపరిచారో వాళ్ళకి మరింత తక్కువ వడ్డీకి రుణాన్ని ఇచ్చేటటువంటి ఒక స్కీమ్ కూడా ఈ బ్యాంకులోని
ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ బ్యాంకులు మనం హయత్ నగర్లో ఈరోజు ప్రారంభించుకున్నామో, ఏదో ఇక్కడ డిపాజిట్లు సేకరణ చేసి డిపాజిట్లు పెంచుకుందామనే లక్ష్యంతో కాకుండా ప్రధానంగా ఈ ప్రాంతంలోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, సామాన్య ప్రజానీకం వారి యొక్క ఆర్థిక పరపతిని మరింత పెంచేటటువంటి పద్ధతుల్లో రానున్న 5 సంవత్సరాల కాలంలో ఈ హయత్ నగర్ శాఖ ద్వారా ఈ పరిసర ప్రాంతాల్లో ఒక 100 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేయాలనేటటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఈ శాఖను ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఆ పద్ధతిలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అభివృద్ధితో పాటు ఈ శాఖ ఉన్నటువంటి పరిధిలో సామాన్య ప్రజానీకం యొక్క జీవన స్థితిగతులు అభివృద్ధి చేసేటటువంటి క్రమంలోనే ఒక సహకార స్ఫూర్తితో ఈ బ్యాంకు పనిచేయడం అన్నది జరుగుతూ ఉంది. మరి ఈరోజుని ఈ బ్యాంకు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి తెలంగాణ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫెడరేషన్ అధ్యక్షులు, అదేవిధంగా ది రాజధాని కోఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షులు, నాఫ్కాప్ డైరెక్టర్ అయినటువంటి పెద్దలు శ్రీ వేమిరెడ్డి నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇక్కడికి విచ్చేసిన అందరికీ, అదేవిధంగా పెద్దలు దీనికి మన కోఆపరేటివ్ మూమెంట్కే ఆరాధ్య దైవం అటువంటి మనిషి ఆయన మానవ ఆంజనేయులు గారికి, అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ చైర్మన్ గారికి, అదేవిధంగా మా స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు మదన గోపాల్ స్వామి గారికి, అదేవిధంగా మా కేడే గారికి, జిలాని గారికి, ఇక్కడ ఉన్న మన ఈ బ్యాంకు ఇప్పుడు సారథ్యం వహిస్తున్న అందరికీ కూడా, అదేవిధంగా రాఘవేంద్రరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వీరు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా చేయటం, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో హయత్ నగర్లో ఈ బ్రాంచ్ ఓపెన్ చేయటం చాలా సంతోషదాయకరం. అదేవిధంగా వీరు చేస్తున్న సేవలు చాలా మరవలేనివి. అదేవిధంగా మన ఇక్కడ ఉన్న ప్రజానికానికి ఇప్పుడే చైర్మన్ గారు చెప్పినట్టు వాళ్ళకు 100 కోట్ల రుణం మంజూరు చేసి చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఆ సంకల్పంతో ఇక్కడ పెట్టినందుకు నాకు చాలా సంతోషం. మావి కూడా ఇక్కడ కొన్ని బ్రాంచులు, ఇక్కడ ఆదర్శ బ్యాంక్ ఉంది, రాజధాని బ్యాంక్ ఉంది, పోచంపల్లి బ్యాంక్ ఉంది, అదేవిధంగా వీళ్ళు కూడా పెట్టడం అనేది చాలా సంతోషమైన విషయం అందరికీ. అదేవిధంగా వీరంతా ఈ బ్యాంకు స్థాపించి 110 years మీద అవుతుంది అనుకుంటా. వీళ్ళంతా 59వ బ్రాంచ్ ఇది. 5 బ్రాంచ్ నుంచి తెన్నేటి విశ్వనాథం కానీ, మానవ ఆంజనేయులు గారు కానీ, ఇప్పుడు రాఘవేంద్రరావు కానీ, వీళ్ళందరూ కూడా ఈ బ్యాంక్ అభివృద్ధిలో పాల్పంచుకొని బ్యాంకు అభివృద్ధి చేసి ఇక్కడ కూడా స్థాపించిందంటే వాళ్ళ దూరదృష్టి ఎట్లా ఉందో చూడండి. అదేవిధంగా ఈ బ్యాంకు ఇంకా అభివృద్ధి చెంది ఇంకా శాఖలు ఓపెన్ చేసి అందరికీ న్యాయం చేసి అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి మనవి చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. విశాఖపట్నం బ్యాంకు డైరెక్టర్స్కి, స్టాఫ్కి అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసే ఉంటుంది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ హిస్టరీ గురించి అందరూ చెప్పారు. మీకు చైర్మన్ గారు తెలియజేశారు, ప్రెసిడెంట్ గారు తెలియజేశారు. ఈ కోఆపరేటివ్ బ్యాంకు ఈ రోజుల్లో ఎందుకు అవసరం అంటే ముఖ్యంగా సర్వీసెస్లో మంచి సర్వీస్ ఇస్తారు కాబట్టి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అవకాశం ఉంది ఎక్కువగా. ఈ ఏరియాలో ఉన్న హయత్ నగర్ సరౌండింగ్స్లో ఉన్న కాలనీ వాళ్ళు కూడా ఉపయోగించుకుని లాభపడాలని చెప్పి కోరుకుంటాం. వీరు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకే కాదు, మిగిలిన సంస్థలకు కూడా వాళ్ళ డైరెక్షన్స్తో వాళ్ళ యొక్క సలహాలతో చాలా కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా బాగా డెవలప్ అవుతూ వచ్చినాయి. ఆ రకంగా మా సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ కూడా ఇంచుమించు ఏదైతే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ కోఆపరేటివ్ బ్యాంకు, అలాగే మన సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ కూడా సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్, నేషనల్ వైడ్ కూడా 14th పొజిషన్లో ఉంటుంది.
ఈ రకంగా సహకార సంఘంలో ఈ రోజులు కాంపిటేటివ్ మార్కెట్లు కమర్షియల్ బ్యాంక్స్, పబ్లిక్ సర్వీస్ బ్యాంక్స్ కాంపిటేటివ్గా మంచి సర్వీసెస్ వస్తాయి కాబట్టి ఈ సర్వీసెస్ని అందరూ ఉపయోగించుకుని ఈ ఐతనాల్ బ్రాంచ్ని కూడా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటూ, నేను ఈ సందర్భంగా ఈ అర్బన్ బ్యాంక్ ఈ ఐతనాల్ బ్రాంచ్కి మా సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ తరఫున ఒక 1 crore డిపాజిట్ ఇస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం మనకి అంతా ధన్యవాదాలు పెడుతూ సెలవు తీసుకుని నమస్కారం. నమస్కారం అండి. ముఖ్యంగా మానవ ఆంజనేయులు గారు విశాఖపట్నం బ్యాంకుని తీర్చిదిద్దడమే కాకుండా ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ మనం ఆ 90sలో నుంచి అన్ని కోఆపరేటివ్ బ్యాంకులకి, అన్ని కోఆపరేటివ్ సొసైటీస్కి ఆయన లీడర్షిప్తో అందరినీ మంచిదారులు నడిపించడానికి ఆయన మంచి మాటలు చెబుతున్న చోటకల్లా నేను వెళుతూ ఉండేవాడిని. ఆంజనేయులు గారు ఫిలాసఫీ ఎలాంటిదంటే మనతో ఏకీభవించకపోయినా సరే చాలా హ్యూమరస్గా దాన్ని మదన గోపాల స్వామికి ఏదో నమ్మకం ఉన్నట్టుంది, ఈ గవర్నమెంట్ చేస్తుందని, మరి నాకైతే నమ్మకం లేదు అనేటట్టుగా చెప్పేవారు. మేము కొత్తగా ఫీల్డ్లోకి వచ్చి అలా చేయాలి, ఇలా చేయాలి, మనం గవర్నమెంట్ని ఇలా అడగాలి, రిజర్వ్ బ్యాంక్ని ఇలా అడగాలి అనేవారు. అంటే ఆయన చాలా మృదువుగా చెప్పేవారు. సో చాలా ఈజ్ ఏ గుడ్ లీడర్. విశాఖపట్నం బ్యాంకు ఒక లక్కీ ఆర్గనైజేషను. ఈ రోజున తెలంగాణలో 48 బ్యాంకులు ఉన్నాయండి. ఈ 48 బ్యాంకులు కలిపి ఓ 11,000-12,000 కోట్ల డిపాజిట్లు. అందులో సగం పైన ఒక్క విశాఖపట్నం బ్యాంకులో. అంటే మీరు ఊహించవచ్చు, వారి సారథ్యంలో ₹1 కోటి బిజినెస్లో ఆయన ఎంటర్ అయినప్పుడు ఎంటైర్ తెలంగాణలో ఉన్న బ్యాంకుల యొక్క 50% ఆఫ్ ద బిజినెస్ని దాటేటట్టుగా వారు, వారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వారు ఆంజనేయులు గారు వారి చైరు రాఘవేంద్రరావు గారికి ఇచ్చాక అందరూ కూడా కంటిన్యూస్గా రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్, కాంప్లయన్సెస్, ఆడిట్ కాంప్లయన్సెస్, టెక్నాలజీ కూడా ఈ మధ్య వారి కొన్ని వెబ్సైట్ అది చూశాను. టెక్నాలజికల్గా కూడా ఒకప్పుడు కమ్యూనిస్టులు టెక్నాలజీని వ్యతిరేకించేవారు. అది నేను మరి చెప్పొచ్చో చెప్పకూడదో కానీ హిస్టరీ కనుక చదివితే యూనియన్లు, బ్యాంకింగ్ యూనియన్లు ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాకు టెక్నాలజీ వద్దు, మాకు ఉద్యోగాలు పోతాయనేవారు. ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్లో 5 సంవత్సరాల పిల్లలు కూడా వాట్సాప్ అన్నీ వాడేస్తున్నారు. స్కూల్ మన ప్రైమరీ ఎడ్యుకేషను ఐప్యాడ్తో మొదలవుతుందండి, పలక అనేది పోతూ ఉంది. సో ఈ మార్పుకు అనుగుణంగా కూడా ఈ విశాఖపట్నం బ్యాంకు మారుతూ అందరికీ గైడెన్గా ఉంటూ ఇంకా పెద్దగా మచ్ మోర్ గ్రో అయ్యి ఇండియాలో టాప్ బ్యాంక్స్లో ఒక బ్యాంక్ అవ్వాలని కోరుకుంటూ ఎక్కువ సమయం తీసుకోకూడదు. నేను ఇక్కడతో ముగిస్తున్నాను. ప్రముఖ సహకారవేత్త గారైన మానవాంజనేయులు గారికి, తర్వాత మా సహోదరులు సిహెచ్ రాఘవేంద్రరావు గారికి, అలాగే మన సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు గారైన PRVEPS రంగరాజు గారికి, అలాగే మన వేమిరెడ్డి నరసింహారెడ్డి గారికి నాఫ్కాప్ డైరెక్టర్, అలాగే నాఫ్కాప్ డైరెక్టరు, తర్వాత తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైన మదన గోపాల స్వామి గారికి, అలాగే కేడియా గారికి, అంటే తర్వాత 2 రాష్ట్రాలకు ఏదైనా సహకార రంగంలో డౌట్లు ఉంటే తీర్చగల వ్యక్తి మన మానవాంజనేయులు గారి తర్వాత మన పాండురంగారావు గారికి, అందరికీ, తర్వాత ఈ బ్యాంకు డైరెక్టర్లకు, సిబ్బందికి,
అంటే క్రియేట్ చేస్తారు ఆయనే, ఆన్సర్ చెప్తారు ఆయనే. సో ఇటువంటి అతిరథ మహారథులందరూ విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను దీంట్లో పార్టిసిపేట్ చేయడం కూడా నేను గౌరవంగా నేను భావిస్తున్నాను. విశాఖపట్నం బ్యాంకు అనతి కాలంలోనే 59 బ్రాంచులు ఓపెన్ చేసుకొని అన్నిటినీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా తన 5వ బ్రాంచ్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. సహకార రంగానికి మారురూపు, మరో పేరు ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు, దాని నాయకత్వం కూడా మానవాంజనేయులు గారైతే విశాఖపట్నం బ్యాంక్ ఒకటే ఆయన అభివృద్ధి చెందడానికి పాటుపడలేదు. ఆ బ్యాంకుతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని సహకార బ్యాంకుల అభివృద్ధికి ఆయన కాంక్షించినారు, దానికోసం కృషి చేసినారు. ఇటువంటి నాయకులు ఈ సహకార రంగానికి అచ్చుకుంటున్నట్లు సరిపోతారు. ఎందుకంటే ఒకరి కోసం అందరి కోసం ప్రతి ఒక్కరు అనే కాన్సెప్ట్తోనే ఈ సహకార రంగము మొదలైంది. దానికి నిజమైన నిదర్శనము మానవాంజనేయులు గారు, అలాగే రాఘవేంద్రరావు గారు, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్. ఈ కోఆపరేటివ్ బ్యాంక్ ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో చాలా బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, జాతీయ బ్యాంకులు ఉన్నాయి, కానీ సహకార బ్యాంకులు కూడా మనుగడ సాధిస్తున్నాయి. ఎందుకనంటే ఈ సహకార రంగ బ్యాంకులే పేద మధ్యతరగతి కుటుంబాలకు వాళ్ళ ఆర్థిక చేతకు అభివృద్ధికి చేతనిస్తున్న బ్యాంకులు ఏవైనా ఉన్నాయంటే అవి సహకార బ్యాంకులే. చిన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఈ ప్రైవేటు అండ్ ఈ నేషనల్ బ్యాంకుల మెట్లు కూడా ఎక్కలేరు. వాళ్ళు ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీసం 25,000, 30,000 ఆ రేంజ్లో ఉంటాయి. తర్వాత చిన్న రుణాలు కూడా ఇవ్వరు. ఒక సెంటులో ఇల్లు కట్టుకొని వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకు అవసరానికి తోడ్పడేటువంటి ఈ సహకార బ్యాంకులు. ఏ నేషనల్ బ్యాంకులు ఇవ్వదు, ఏ ప్రైవేట్ బ్యాంక్ ఇవ్వదు. వాళ్ళ దగ్గర పోవాలంటే ఐటీ అవి ఇవి నాకు ఇబ్బందులు గురి చేసి లాస్ట్కు లోన్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. సహకార బ్యాంకులు అలా ఉండవు, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఇటువంటి బ్యాంకుల్లో ఇంకా అభివృద్ధి చెందాలి. ఈ సహకార బ్యాంకులు అభివృద్ధి చెందినప్పుడే మన రాష్ట్రం కానీ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి బ్యాంకులు ప్రోత్సహించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మన దగ్గర అంతో ఎంతో సర్ప్లస్ ఫండ్స్ తప్పకుండా ఉంటాయి. అటువంటివి మనము వేరే ప్రైవేట్ బ్యాంకుల్లో, జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటే కన్నా సహకార బ్యాంకుల్లో చేయడం మంచిది. ఎందుకనంటే ఇవి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే లోన్లు ఇస్తాయి. ఏ అదానికో అంబానికో ఇవ్వరు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే. మనం డైరెక్ట్గా వాళ్ళకి సహాయం చేయకపోయినా మన బంధుమిత్రులకు కానీ, తర్వాత బంధువులకు, తర్వాత నైబర్స్కు, వీళ్ళందరికీ మనం ఇక్కడ డిపాజిట్ చేస్తే ఇండైరెక్ట్గా ఈ బ్యాంకులు వాళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాయి. ఎందుకంటే మీరు డబ్బులు వేయడమే కాదు, ఆ లోన్లు రుణాలను తీసుకునే వాళ్ళని కూడా మా బ్యాంకుల్లో రికమెండ్ చేసేసి మీరు తర్వాత మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అభివృద్ధి చెందడమే కాదు, మా సహకార బ్యాంకుల్ని కూడా అభివృద్ధి చెందించాలని ఈ ఏరియాలో ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క బ్రాంచ్ సేవల్ని మీరు వినియోగించుకొని మీరు అభివృద్ధి చెంది ఈ బ్యాంకును కూడా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఇన్ పర్టికులర్ మానవ్ మంజయ్య గారు, జేవి సత్యనారాయణ, ది చైర్మన్ ఆఫ్ ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్, అండ్ శ్రీ రాఘవేంద్రరావు గారు. Really, it is a matter of great pride that one of the oldest cooperative bank, wherein Manamandya Garu, the Bhishma Pitama of
cooperative sector, and he has left the reins over Satyanarayana Murthy Garu and Raghavendra Rao Garu, who is the NEFCA director also. With their hard work, this bank has come to this glorious path by opening 59th branch at Hyderabad, and in particularly 5th branch in the Hyderabad. Really, on this occasion, I convey my best wishes to the team of Vishaka Cooperative Bank, its all directors, shareholders, stakeholders, that this 59th branch and all the branches will reach to their targets and achieve all the aims and objectives what is being decided by their high officials. On this occasion, I will not be taking more time. I wish again all the best wishes to the all stakeholders of Visakhapatnam Cooperative Bank. Thank you very much. ఒక డైరెక్షన్ ఇచ్చేశారు. థ్యాంక్ యూ సార్. కానీ ఎప్పటి బాధ్యత అప్పుడు కనుక నిర్వహించకపోతే మళ్ళీ దాన్ని మనం పోడ్చలేం. కాబట్టి ఎవరి బాధ్యత ఏమిటి, ఎప్పుడు చేయాలి, ఎంతవరకు అనేది కూడా కొంత మనం గౌరవించుకోవడం కూడా అవసరం అని నేను అనుకుంటున్నాను. అయినా ఐ రెస్పెక్ట్ మై లీడర్ అండ్ ఐ ట్రై టు రిస్ట్రైన్ మై సెల్ఫ్ అండ్ కంట్రోల్ మై సెల్ఫ్ టు ది ఎక్స్టెంట్ రిక్వైర్డ్. థ్యాంక్స్ మిస్టర్ రెడ్డి గారు. ఇప్పుడు ఇందాక సహకారవేత్త అన్నారు, ఇప్పుడు ఏదో బ్యాంకు ప్రమోటర్ అన్నారు. అసలు నా స్వరూపం ఏంటంటే ముందు చెప్పుకోవాలి. కాబట్టి నేను ఒక 25 years ఒక జాతీయ బ్యాంకులో పనిచేసి వివిధ పదవుల్లో అక్కడ హీజ్ సమ్వన్ అని అనిపించుకున్న తర్వాత ఈ జాతీయ బ్యాంకుల్లోనూ ఇంత పెద్ద బ్యాంకుల్లోనూ మనం అనుకున్నట్టుగా మనం ఎవరికైతే చేరువవ్వాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నామనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన కెరీర్ ఉన్నప్పుడు నేను నేషనలైజ్డ్ బ్యాంకును వదిలేసి ఒక కోఆపరేటివ్ బ్యాంకుకి వచ్చాను. నేను ఇది త్రికరణ శుద్ధిగా 100కి 100 నిజమైన విషయం. నేను ఆంధ్ర బ్యాంకులో ఉన్నప్పుడు కూడా డౌన్ ట్రాడన్కే చేశాను. అంటే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ లోన్స్ 5,000, 6,000, 10,000. అలాగే అక్కడ పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టు అనిపించి ఇదేదో మనం బెటర్గా మన జీవిత కాలంలో ఏదన్నా ఇంకా 10 మందికి ఉపయోగపడి ఉండాలనే ఉద్దేశంతో వచ్చిన వాడిని. కాబట్టి ఒక రవ్వంతా ఏది డిస్క్రిప్షన్ తీసుకుని మా నాయకులు 2 మాటల్లో ముగించమన్నా నేను 4 మాటల దాకా వెళ్ళొచ్చు. తప్పదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నదంతా కూడా చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరిని మనం రీచ్ అవ్వాలి వాళ్ళ దగ్గరకు ఇప్పుడు వస్తున్నాం. పెద్ద బ్యాంకుల్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఆయన చెప్పాడు 25,000 ఏది 20,000 ఎస్బీ అకౌంట్స్ అనేది. ఇక్కడ 0 బ్యాలెన్స్తోనూ 500తో 200తో మొదలవుతుంది. కాబట్టి అందరికీ కూడా ఉపయోగపడేటట్టు పనిచేయడం కోసం వచ్చినటువంటి ఈ చిన్న బ్యాంకులను మనం ఉపయోగించుకోవటం మనం చేస్తే మన విద్యత ఉన్నట్టుగా అనుకుంటున్నాను. ఇంకో విషయానికి వస్తే మొదటి రోజున 100 కోట్లు ఇస్తానన్నారు ఆయన. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఈ సమాజం మీద ఈ చిన్నవాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం, ఎంత అపారమైన నమ్మకం ఉంది ఈ బ్యాంకుకి. ఈ దేశానికి ఎవరికి పని చేయాలి, మనం ఎవరికి ఉపయోగపడాలి, మనం ఉపయోగపడటం కాదు, మీకేదో హెల్ప్ చేయడం కాదు, ఇది దేశ సేవ. ఈ దేశాన్ని మనం పటిష్టం చేసుకోవాలంటే అవసరమైన వాళ్ళ యొక్క అవసరాలను, ఆర్థిక అవసరాలను తీరుస్తూ ఇంకా దేశ నిర్మాణానికి పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన 100 కోట్లు అన్నాడు. ఇందాకేది 100 కోట్లే కాదు, అది మీరు 100 కోట్లు కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళు తెలివితేటలు, మీ మీద ఎంత నమ్మకం ఉంది. ఇక్కడ ఎక్కడో విశాఖపట్నం నుంచి వచ్చి హయత్ నగర్లో నేను మొదటి రోజున 100 కోట్లు ఇస్తున్నానంటే ఈ ప్రజానీకం మీద ఉన్నటువంటి పాజిటివ్ థింకింగ్ గురించి మీరు ఆలోచించండి. ఇక్కడ మంచి వాళ్ళు, మంచి నమ్మకం కలిగిన వాళ్ళు, వాడి తప్పులు చేరిన ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో వచ్చారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఎలా 1000 కోట్లు లాక్కోవాలనేది ఆలోచించండి. ఇక్కడ డెఫినెట్గా పీపుల్ దీస్ కైండ్ ఆఫ్ బ్యాంక్స్ విల్ రెస్పాండ్ బికాస్ దే డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఏ
అల్టీరియర్ మోటివ్స్, ఏదో ఒకరికి దోచిపెడదామని కానీ ఎక్కువ సంపాదించాలని కానీ లేదు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ అందరూ కనుక ఇచ్చిన లోన్స్ సకాలంలో చక్కగా తీర్చితే ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. 100, 200 నంబర్స్ కాదు ముఖ్యం ఇక్కడ. డెఫినెట్లీ దిస్ బ్యాంక్ విల్ కమ్ టు అవర్ రెస్క్యూ. దిస్ బ్యాంక్ విల్ హెల్ప్ us. దిస్ బ్యాంక్ విల్ సపోర్ట్ us towards progress. And that is what is nation building and nothing else. Therefore, I congratulate this bank, especially led by Mr. ఆంజనేయులు గారు. నేను ఎప్పుడో చెప్పాను, నేను అసలు నవభారత బ్యాంక్ అప్లికేషన్ పెట్టినప్పుడే నేను మా ఊరు గుడివాడలో ఉన్న బెస్ట్ బ్యాంక్ ఏంటని చూస్తే విశాఖపట్నం, ఈ 2 బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ చూసి నేను బ్యాంక్ ప్రారంభించానని చెప్పాను ఎప్పుడో మొదటి రోజునే. అంటే వీళ్ళు మార్గదర్శకులు ఈ ఫీల్డ్లో. ఒక మంచి బ్యాంకు మన ఏరియాకి వచ్చిందని మనం గర్వించాలి. ఈ బ్యాంకుని మనం ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచించుకోవాలి. చక్కగా మనం ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఎంత బెస్ట్గా మనం రెస్పాన్స్ ఇవ్వాలి, బాధ్యతగా మెలగాలనేది కూడా మనం గమనించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్యాంకు అసలు పదవులతో నిమిత్తం లేకుండా పనిచేస్తున్నటువంటి ఈ టీమును చూడండి. ఏ పదవైనా సరే ఆ స్ఫూర్తితోనే నేను కూడా ఇందాక నన్ను ఏం పిలవాలో తెలియక సహకారవేత్త అని చెప్పానని చెప్పాడు ఒక ఆయన. నేను సహకారవేత్తనంటే కూడా గర్విస్తాను, అది వేరే విషయం. ఇంకొక ఆయన 2 రాష్ట్రాలకి సలహాలు ఇస్తున్నాను అన్నాడు, దానికి కూడా గర్వమే. కానీ మనం ఉండాల్సింది ఏంటంటే ఈ పదవులు కాదు ముఖ్యం, ఒక మెంబర్గా కూడా ఉండాలి. ఇప్పుడు నవభారత్ బ్యాంక్ నేను ప్రమోటర్ అయి ఉండొచ్చు, 22 ఏళ్ళు ఎండీ అయి ఉండొచ్చు, ఇవాళ ఒక డైరెక్టర్గాను ఒక చైర్మన్ కాకుండా కూడా ఆ బ్యాంకుకి ఇవాటికి కూడా రోజుకు 10 గంటలు పనిచేస్తున్నాను. మిగతా బ్యాంకులకు కూడా పనిచేస్తున్నా. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఐఎమ్ హియర్ టు సపోర్ట్ ఎనీవన్, నాట్ ఓన్లీ బ్యాంక్స్ హూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వైస్ ఆన్ ఫినాన్షియల్ మ్యాటర్స్. కాబట్టి ఇది ఒక అవకాశంగానే మనం భావించాలి, చక్కగా దీన్ని ఉపయోగించుకోవాలి. ఈ బ్యాంకు ఎవరికి కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం కానీ, ఇబ్బంది కానీ, నష్టం కానీ జరిపే బ్యాంకు కాదు. కాబట్టి మనం వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఫర్ అవర్ రిజల్ట్స్ అని అనుకోండి, ఆ బ్యాంకు చేయటం కాదు. ఇందులోకి వస్తే మనం వృద్ధిలోకి వస్తాం. డెఫినెట్గా ఈ బ్యాంకుతో మనం బ్రతకడం అనేది చాలా ఆనందకరంగా ఉండే విషయం అని నేను భావిస్తున్నాను. అన్ని బ్యాంకులు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ సేఫ్ బ్యాంక్సే, ఇందులో పెద్ద విశేషమేం లేదు. ఈ రవంతా ఎక్స్ట్రా సర్వీసు, నిజమైన జునైన్ కన్సర్న్ చూపించగలిగినటువంటి బ్యాంకులు ఇలాంటి బ్యాంకులు. కాబట్టి మీరు డబ్బు లేదు ఇంకో బ్యాంకులు ఇస్తే పోతుందని నేను చెప్పను. ఈ బ్యాంక్ అయినా వేరే బ్యాంక్ అయినా సెక్యూరిటీ వైజ్గా మంచి బ్యాంకులు అయినప్పటికీ ఒక ప్రజా సంబంధాలు, ఆదరణ, మనల్ని గౌరవించుకోవటం అనేటువంటి ఒక కల్చర్ ఈ బ్యాంకులో ఉంది. కాబట్టి డెఫినెట్గా మనం ఈ బ్యాంకుని ప్రిఫర్ చేయాలి. చేస్తే మనం ఏమీ నష్టపోవని మాత్రం చెప్పగలం. ఆయన రాజుగారి ఇందాక ₹1 డిపాజిట్ ఇచ్చేవాడు. నేను నవభారత బ్యాంకు ఇంకో బ్యాంక్ నుంచి డిపాజిట్స్ ఇవ్వాలంటే మేమందరం ఉవ్విళ్ళు వరుతాం. కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇలాగే ఉండాలి. పర్సనల్గా ఏదైనా సరే ఈ బ్యాంకుతో పాటు సంబంధం ఉండటం అనేది ఒక గర్వకారణంగా భావిస్తున్నాను. ఐ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు డూ మై సర్వీస్ టు ద ఎంటైర్ హ్యుమానిటీ, నాట్ ఓన్లీ యూ, దిస్ బ్యాంక్ ఆర్ దట్ బ్యాంక్ ఆర్ స్టేట్స్. I thank the management of this bank, especially for the nice blessings that are being showered on me by Mr. Anjaneyulu, and also affection being showered on me by Mr. Raghavendra Rao and Murthy Garu. And in the కొత్త పదవుల్లో పెట్టినటువంటి నరసింహమూర్తి గారు సహకారవేత్త అనేసాడు. ఓకే, దానికి కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. I thank every one of you, especially my state leaders here, Mr. Narasimhareddy, Mr. Madan Gopal Swamy, Mr. Kedia, అలాగే జిలానీ, అందరికి కూడా మళ్ళీ ఒక్కసారి థ్యాంక్స్ చెప్తూ మీ అందరు కూడా చాలా అదృష్టవంతులను భావిస్తూ ఐ కంగ్రాచులేట్ యూ బికాజ్ యూ ఆల్రెడీ కమ్ టు దిస్ ప్రిమిసెస్. సభ్యులతోని ఇది పనిచేస్తూ ఉంది. అదేవిధంగా దీనిలోని ఒక ప్రత్యేకత, మాకు దక్షిణ భారతదేశంలోనే ఈ బ్యాంకుకు ఒక ప్రత్యేకత ఉంది. సహకార అర్బన్ బ్యాంకింగ్ కానివ్వండి, లేకపోతే ఇతర ఏదే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, షేర్ హోల్డర్స్ వాళ్ళ దగ్గరికి బ్యాంకు తన కార్యకలాపాలు నివేదించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని భావించి సభ్యులతోనూ ప్రతి సంవత్సరం జనరల్ బాడీ నిర్వహించడం అన్నది చేస్తున్నది ఇది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఒకటే అని చెప్పని గర్వంగా చెప్పొచ్చు. అయితే ఏదో చేస్తున్నామని చెప్పని గర్వపడటం కదా, అది మా బాధ్యతగా భావిస్తూ ఉన్నాం.
గత ఆర్థిక సంవత్సరం ఆ రోజుకి 1,04,000 మంది షేర్ హోల్డర్స్ ఉంటే 48,000 మంది 55 బ్రాంచ్ జనరల్ బాడీల్లో పాల్గొన్నారు. భవిష్యత్తులో దాన్ని మరింత పెంపొందించి 50గా నాకు తెలిసి ఏ బ్యాంకులో లేనటువంటి ఒక పథకం విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో ఉంది. తమ ఆస్తిని తనఖా పెట్టి రుణం తీసుకున్నటువంటి వాళ్ళు వారి రుణాన్ని సకాలంలో చెల్లిస్తే వాళ్ళు చెల్లించినటువంటి మొత్తం వడ్డీలోని 4% తిరిగి అదే రుణగ్రహీతకి ఇచ్చేటటువంటి పథకం ఇది ఒక్క విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో మాత్రమే ఉందని చెప్పని మీ అందరికీ సవినీయంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు మా మిత్రులు పాండు రంగారావు గారు చెప్పారు మా టీం అని. శ్రీ ఏజే స్టాలిన్ గారు ఆయన అడ్వకేటు, విశాఖపట్నం నుంచి కార్పొరేటర్గా కూడా ఇది 4వసారి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఆయన నరసింహమూర్తి గారు, పివి నరసింహమూర్తి గారు ఇప్పుడే చెప్పారు ఆయన పాత్ర మారిందని. పాండురంగారావు గారు మొన్నటి దాకా అంటే గత సంవత్సరం జనవరి 31 దాకా ఆయన ఈ బ్యాంకు సీఈఓగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన రిలీవ్ అయిన తర్వాత ఈ బ్యాంకుకి డైరెక్టర్గా ఆయన్ని తీసుకొని వచ్చాం. అదేవిధంగా శ్రీమతి అవని గారు హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటారు. ఆమె ఈ బ్యాంకు డైరెక్టర్గా ఉన్నారు. అక్కడ ప్రసాద్ గారు, శ్రీ జొన్నాలగడ్డ ప్రసాద్ గారు, ఆయన ఇండియన్ బ్యాంకులో అధికారిగా పనిచేసి ఆయన కాస్ట్ అకౌంట్స్ కూడా చేశారు. ఆయన ఈ బ్యాంకు డైరెక్టర్గా మొన్న జరిగిన ఎన్నికల్లో వచ్చారు. ఆ పక్కన కోటేశ్వరరావు గారు, ఆయన విజయవాడ జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఈ బ్యాంకు డైరెక్టర్గా వచ్చారు. అలాగే సుకుమార్ గారు, ఆచార్య ఎన్ అంజయ్ గారు నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆచార్యులుగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఈ బ్యాంకు డైరెక్టర్గా వచ్చారు. సిఆర్ సుకుమార్ గారు బయటికి వెళ్ళినట్టున్నారు. ఆయన జర్నలిస్ట్గా అనేక పత్రికల్లో పనిచేసి ప్రత్యేకించి ఎకనామిక్ టైమ్స్కి హైదరాబాద్ కేంద్రంగా ఎడిటర్గా దశాబ్దం పాటు సేవలు అందించారు. అలాగే హిందూ బిజినెస్ లైన్కి కూడా ఆయన ఎడిటర్గా పనిచేశారు. తర్వాత ఇప్పుడు తెలంగాణ హైకోర్టులోని ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా ఆయన ఉన్నారు. ఆయన ప్రొఫెషనల్ డైరెక్టర్గా ఈ బ్యాంక్లోకి మా టీంతో పాటు చేరారు. అదేవిధంగా ఇంకా చార్టెడ్ అకౌంటెంట్స్, ఇతర రంగాల్లోని ప్రముఖులైనటువంటి వ్యాపార, వాణిజ్య లేకపోతే విద్యా రంగాల్లోని విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మా టీంలోని ఉన్నారని చెప్పని మీకు తెలియజేస్తూ ఇప్పుడు ఈ బ్యాంకు వైస్ చైర్మన్ అయినటువంటి శ్రీ చలసాని రాఘవేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పాల్గొంటున్నటువంటి వారందరికీ నమస్కారం. చైర్మన్ గారు చెప్పారు, ఈ బ్యాంకు పుట్టి 110 సంవత్సరాలైంది. మేమెవరూ పుట్టలేదు, మనం ఎవరూ పుట్టలేదు. ఆనాడు విశాఖ కేంద్రంగా ఆనాడు ఉన్నటువంటి దేశభక్తులు ఈ సంస్థని స్థాపించారు. శ్రీపతి భద్రయ్య పంతులు గారు, వేప కామేశం పంతులు గారు, మదిరి సుబ్బారావు గారు, మద్ది పట్టాభిరామిరెడ్డి గారు ఇందాక ప్రస్తావించారు. తెన్నేటి విశ్వనాథం లాంటి వారు కూడా దీనిలో భాగస్వాములుగా కొంతకాలం పాటు పనిచేశారు. గురజాడ అప్పారావు గారి అల్లుడు గారు కూడా ఈ బ్యాంకు డైరెక్టర్గా ఒక ప్రముఖ అడ్వకేట్గా ఉండేవారు. ఆ గురజాడ అప్పారావు గారి మునిమనుడే మా నరసింహమూర్తి గారు. ఆయన వారి తాతగారు ఈ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు, వారి నాన్నగారు ఈ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు, వారు బ్యాంక్ ఉద్యోగిగా పనిచేశారు. వీరు బ్యాంకులో చిరు ఉద్యోగిగా ప్రారంభించి దాదాపు 24 సంవత్సరాల పాటు ఈ బ్యాంక్ యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వహించి సంస్థ అభివృద్ధిలో ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వర్తించారు. దీని పేరు ఒకప్పుడు వైజాగపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అని ఉండేది. అప్పుడు విశాఖపట్నాన్ని వైజాగపట్నం అని పిలిచేవారు. ఆ తర్వాత వాల్తేర్ అనేవారు. ఆ వైజాగపట్నం అనేటువంటి పేరుని విశాఖపట్నంగా మార్చిన తర్వాత ఈ పేరుని మార్చాం. ఆయన సుకుమార్ గారు, సిఆర్ సుకుమార్ గారు ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఎడిటర్గా పనిచేశారు.
ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నారు. ఈ బ్యాంకు ప్రొఫెషనల్ డైరెక్టర్. నేను మనవి చేసేది ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించినంత వరకు కాదు. అసలు సహకారం అనేటువంటిది మన జీవితంలో అంతర్భాగమా కాదా అనేది మనందరం కూడా ఆలోచించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. తోటి వాళ్ళ యొక్క సహకారం లేకుండా మన జీవితం ఒక్క క్షణం కూడా ముందుకు సాగదు అనేటువంటిది మనం గుర్తిస్తే సహకారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మనకు అర్థం అవుతుంది. ఒక్కరి కోసం అందరి కోసం ప్రతి ఒక్కరూ అనేటువంటి సహకార సిద్ధాంత ప్రాతిపదిక మీద సహకార సంస్థలు పుట్టినాయి. కార్మికులు తొలి సహకార సంస్థని స్థాపించుకున్నారు ప్రపంచంలో. రాక్డేల్ పైనీర్స్ అనేటువంటి పేరుతో బట్టల మిల్లులో పనిచేసేటువంటి కార్మికులు ఒక సహకార సంస్థని స్థాపించారని చరిత్ర చెప్తాం. మన పక్కనే చూడొచ్చు మనం. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి మధ్య ఒక చిన్న వ్యత్యాసం. ఇక్కడ బ్యాంకులు 48 ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంలో 44 బ్యాంకులు ఉన్నాయి, అర్బన్ బ్యాంక్. వాటిల్లో 22 బ్యాంకులు 100 సంవత్సరాలు పూర్తయినటువంటి బ్యాంకులు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సాంఘిక రాజకీయ పరిస్థితుల కారణంగా పాతతరం కోఆపరేటివ్ బ్యాంకులు రాలా. 1, 2 ఉన్నా ఆ తర్వాత కాలంలో అదృశ్యమైనవి. నైజాం పాలనా కాలంలో ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక సాంఘిక పరిస్థితులు ఇక్కడ అట్లాంటి అవకాశాన్ని కల్పించాల. కానీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో మాత్రం అనేక సహకార సంస్థలు 100 సంవత్సరాలకు పైగా ముందున్నటువంటి సహకార సంస్థలు కూడా పుట్టినాయి. ఒక్కరి కోసం అందరి కోసం ప్రతి ఒక్కరు అనేటువంటిది సహకార సంస్థల యొక్క మూల సిద్ధాంతం. ఇవాళ నేను 13 సంవత్సరాలు చైర్మన్గా చేసిన పెద్దలు ఆంజనేయులు గారు 30 సంవత్సరాల పాటు చైర్మన్గా, మరో 10 సంవత్సరాల పాటు 11 సంవత్సరాల పాటు ఎమిరిటస్ చైర్మన్గా ఈ సంస్థని నిర్వహించినప్పటికీ మేమెవరూ దీని యజమానులు కాదు. దీని యజమానులు దీని పాలకవర్గం బాధ్యతలు మాత్రమే నిర్వర్తిస్తాం. దీని పాలకవర్గం అనేటువంటిది సభ్యుల చేత ఎన్నుకోబడతాం. ఇందాకే చెప్పారు, 1,16,000 మందికి పైగా షేర్ హోల్డర్సు ఈ సంస్థలో ఉన్నారు. 409 కోట్ల రూపాయల షేరు ధనాన్ని సమకూర్చినటువంటి సభ్యులు ఉన్నారు. దానిలో మేమంతా యజమానులం కాబట్టి మేము 5 కోట్లో 10 కోట్లో మేము పెట్టినటువంటి వారికి కాదు. మా చైర్మన్ కానీ, పెద్దల ఆంజనేయులు గారు కానీ, నేను కానీ, మా డైరెక్టర్లు ఎవరికి కూడా 2 లక్షల రూపాయలకి మించినటువంటి షేర్ ధనం ఈ సంస్థలో లేదు. వేల మంది సభ్యులు 2 లక్షల రూపాయల షేర్ ధనం ఉన్నటువంటి సభ్యులు ఉన్నారు. అంటే ఇవాళ ఇదేదో వ్యాపార సంస్థ అనుకుని దీనిలో పెట్టుబడులు పెట్టి ఆ వచ్చేటువంటి పెట్టుబడుల నుంచి ఈ బ్యాంకుకి లాభాలు వస్తే అనుభవించేటువంటి ప్రతినిధులు ఎవరు ఈ సంస్థల్లో లేరు. ఇవాళ గత ఏడాది ఈ బ్యాంకు 71 కోట్ల రూపాయలకు పైగా 72 కోట్ల రూపాయలు దాదాపు నికర మిగులుని సాధించింది. నికర మిగులు, ఆ నికర మిగుల్ని దాదాపు 42 కోట్ల రూపాయలని సభ్యులకి డివిడెండ్గా చెల్లించింది. 12% డివిడెండ్గా చెల్లించాం. అంటే నాకు 24,000 రూపాయలు మాత్రమే ఈ సంస్థ నుంచి నేను పెట్టినటువంటి పెట్టుబడికి ప్రతిఫలంగా వచ్చింది. అంటే ఏ వ్యక్తో ఒక కుటుంబమో దీని యొక్క ప్రయోజనాలన్నింటినీ తీసుకునేటువంటి సంస్థ కాదు. ఈ మధ్యనే 4 రోజుల క్రితం ఒక వార్త వచ్చింది. ముఖేష్ అంబానీ గారి సంపద గత ఏడాది 1,39,000 కోట్ల రూపాయలు పెరిగిందని. ఇక్కడ 71 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వస్తే మా సంపదలు ఏమి పెరగలేదు. మా సంపద 24,000 పెరిగింది. అంటే ఇది సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క, దీనిలో భాగస్వాముల అందరి యొక్క ఉమ్మడి సంస్థ తప్ప ఈ సంస్థలో ఉన్నటువంటి చైర్మనో, వైస్ చైర్మనో, డైరెక్టర్లదో ఈ సంస్థ కాదు అని చెప్పి మా పాలకవర్గం దృఢంగా నమ్ముతాం. పెద్దలు మన నరసింహారెడ్డి గారు ఉన్నారు. బహుశా నాకు తెలిసి తెలంగాణలో ధనవంతుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన అట్లా కనపడరు మనకి. చాలా పెద్ద ధనవంతులే. ఒక చిన్న సహకార సంస్థని స్థాపించి, ఆయనకి దీంతో పనే లేదు నిజానికి.
మాకు కూడా ఆంజనేయులు గారికి మాకు చాలా పనులు ఉన్నాయి. ఎర్రజెండాలు పట్టుకుని కార్మిక వర్గాన్ని సమీకరించి బ్రహ్మాండమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర మాకుంది. జైలుకి వెళ్ళాం, లాఠీ దెబ్బలు తిన్నాం, అనేక ఆందోళనల్లో పాల్గొన్నాం. కానీ మా కోసం కాదు, సమాజం కోసమే ఆ పని చేశాం. ఇది కూడా ఇట్లాంటి సంస్థలు కూడా ఇది సమాజానికి ఉపయోగపడతాయి, ప్రజలకు ఉపయోగపడాలి. అటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి ఈ సంస్థల్లో కూడా మనం పనిచేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము తప్ప ఇది వ్యాపార సంస్థ అని అనుకుంటే మాత్రం ఒక్కరోజు కూడా ఈ సంస్థలో మేము కొనసాగలేము అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇది ప్రజలకు ఉపయోగపడాలి, ఇది సమాజానికి ఉపయోగపడాలి. ఇవాళ ఈ సంస్థలో దాదాపు 6 లక్షల మంది ప్రజలు వివిధ రూపాల్లో సమీకృతమై ఉన్నారు. షేర్ హోల్డర్లుగానో, అకౌంట్ హోల్డర్లుగానో రకరకాలైనటువంటి అవసరాల కోసం ఇక్కడ ఉపయోగించుకుంటా ఉన్నారు. 4,595 కోట్ల రూపాయలు ప్రజలు డిపాజిట్లుగా ఈ సంస్థలో పెట్టారు. మేమెవరం కోటీశ్వరులం కాదు, కోటీశ్వరులకు కాదు. మా డబ్బులేమి ఈ సంస్థలో లేవు. మాకు కూడా మిగతా ప్రజల్లాగానే 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి. మేమెవ్వరము అప్పులు తీసుకోవడానికి కూడా మాకు అర్హత లేదని రిజర్వ్ బ్యాంక్ వారు ముద్రేశారు మా మీద. సహకార సంస్థలో సభ్యులైనటువంటి వారు దాని సేవలను ఉపయోగించుకునేటువంటి హక్కు ఉంటుంది. మేము డైరెక్టర్లు అయినందుకు మీరు కాదు, మీ కుటుంబ సభ్యులు కూడా ఎవరు అప్పులు తీసుకోవడానికి వీల్లేదనే నిబంధన పెట్టారు. మేము అమలు చేస్తూ ఉన్నాం. మాకు అప్పులు అవసరమైతే పక్కన ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకో లేకపోతే ఇంకొక వాణిజ్య బ్యాంకుకో వెళ్ళాల్సినటువంటి పరిస్థితే ఇవాళ ఉంది. అందుకని ఎవరు ఉపయోగించుకుంటున్నారు ఈ సంస్థని? ఇవాళ నిన్న సాయంత్రానికి 1,41,961 రుణ ఖాతాలు ఈ బ్యాంకులో ఉన్నాయి. 1,41,961 రుణ ఖాతాలు ఉన్నాయి. అక్కడక్కడ ఒకరికి 1-2 ఉండొచ్చు. అంటే దాదాపు 1,00,000 మంది ఈ బ్యాంకు ద్వారా రుణాలు పొందినటువంటి వారు 3,709 కోట్ల రూపాయలని రుణాలుగా పొందారు. ఈ బ్యాంకులో ఉన్నటువంటి ప్రతి రూపాయి ప్రజలదే. 110 సంవత్సరాలు పూర్తవుతాయి. వచ్చే నెల 5వ తారీఖు నాటికి ఈ బ్యాంక్ ఏర్పాటు చేసి 111వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతా ఉన్నాం. ఈ 110 సంవత్సరాల కాలంలో అది కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ ఏ ఒక్క సంస్థ నుంచి ఒక్క రూపాయి కూడా ఈ సంస్థలో ఏనాడు పెట్టుబడులు పెట్టినటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. అటువంటి పరిస్థితి నిజానికి ఏ కోఆపరేటివ్ బ్యాంకులో కూడా లేదు. ఏ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు కూడా ఇవాళ ప్రభుత్వాల మీద ఆధారపడి పనిచేయటల్లా, ప్రజల మీద ఆధారపడి మాత్రమే సహకార సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. అందుకని ఇవాళ ఈ సహకార సంస్థల ద్వారా సమాజంలో ఎవరికైతే నిర్లక్ష్యానికి గురి చేయబడుతున్నటువంటి వర్గాల ప్రజలు ఉన్నారో ఆ ప్రజలకి చేరువు కావటానికి ఇవాళ ఈ సంస్థ ఉపయోగపడతా ఉంది. ఇవాళ నా భార్య హాస్పిటల్లో ఉంది, అర్జెంటుగా నాకు ఒక 5,000 10,000 రుణం కావాలి, నా దగ్గర ఒక చెవులుకున్నటువంటి రింగులు మాత్రమే ఉన్నాయి, ఇవి పెట్టుకుని ఇవ్వండి అంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇవ్వగలిగినటువంటివి కోఆపరేటివ్ బ్యాంకులు తప్ప వాణిజ్య బ్యాంకులు కాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ కొన్ని కొత్తగా పెడుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ వారు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు, ప్రైవేట్ బ్యాంకుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. పేమెంట్ బ్యాంకులు లేకపోతే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అనేటువంటి పేరుతో ఒక బ్యాంక్ ఆయన వచ్చాడు నా దగ్గరికి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పెట్టామండి అని, మీ దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తాను, ఎంత డబ్బులు కావాలని అడిగారు. 25,000 రూపాయలు ఉంటే తప్ప ఆ బ్యాంకులో మనం అకౌంట్ ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అది సామాన్యుల కోసం పుట్టినటువంటి బ్యాంకులా? ఒక వ్యాపార సంస్థలు వ్యాపారం కోసం పెట్టినటువంటి సంస్థలుగానే ఉన్నాయి తప్ప కోఆపరేటివ్ బ్యాంకులు అనేటువంటివి అట్లాంటివి కాదు. ఇందాక పేర్లు చెప్పాను, పెద్దలు శ్రీపతి భద్రయ్య పంతులు గారు, వేప కామేశ్వర పంతులు గారు, ఇట్లాంటి పెద్దలందరూ పెట్టినటువంటి ఈ సంస్థలో వారి యొక్క వారసులు ఎవరు కూడా ఈరోజు ఇక్కడ లేరు, ఏ ఒక్కరూ లేరు, షేర్ హోల్డర్లుగా కూడా లేరు. అంటే ఈ సంస్థ సమాజం కోసం పెట్టారు తప్ప, ఇది ప్రజల కోసం పెట్టారు తప్ప, ఇదేదో వారి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక వ్యాపార సంస్థని స్థాపించడానికి ఆనాటి పెద్దలు పెట్టలేదు. మేము కూడా అదే వరవడితో ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ పెద్దలు చెప్పారు, ఇవాళ దక్షిణ భారతదేశంలో పెద్దది కావచ్చు, కానీ మనకన్నా పెద్ద బ్యాంకులు ఉన్నాయి కోఆపరేటివ్ రంగంలో. ఇవాళ ఇప్పుడు నరసింహారెడ్డి గారు అన్నారు, ఈ పక్కనే పోచంపల్లి బ్యాంక్ ఉంది, అటు పక్కన ఆదర్శ్ బ్యాంక్ ఉంది, మా
రాజధాని బ్యాంకు మా బ్యాంకులు కూడా ఉన్నాయని చెప్పారు. మనం ఒకరికొకరు పోటీలు కాదు. ఇక్కడ ఉన్నటువంటి పోటీ అనేక వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి. ప్రజల కోసం పెట్టామనేటువంటి పేరుతో కాకుండా ఎంత లాభాలు సంపాదిస్తున్నాం అనేటువంటి దానికోసం పెట్టినటువంటి అనేక సంస్థలు ఉన్నాయి. వారితో పోటీ పడగలం. ఈరోజు ఈ ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో ఎన్ని పెట్టినా నాకేమీ దానికి అంతు కనపట్టల్లా. ఒక్కొక్క బ్యాంకు 20, 30, 50 బ్రాంచీలు పెట్టిన సహకార సేవలు పూర్తి స్థాయిలో ప్రజలకి ఇంకా అందవనేటువంటి అభిప్రాయంతోనే నేనైతే ఉన్నాను. అందుకని రానున్నటువంటి రోజుల్లో ఇవాళ 5వ బ్రాంచ్ని ఈ హైదరాబాద్ నగరంలో ప్రారంభిస్తూ ఉన్నాం. 13-14 సంవత్సరాల క్రితం కుకట్పల్లిలో తొలిసారిగా బ్రాంచ్ని 15 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 4 బ్రాంచ్లు కుకట్పల్లిలో, నాగోల్లో, చందానగర్లో, దిల్సుఖ్ నగర్లో 4 బ్రాంచ్లు ఉన్నాయి. ఇవాళ 5వ బ్రాంచ్ని ఇక్కడ ప్రారంభిస్తా ఉన్నాం. నిన్న సాయంత్రానికి ఆ 4 బ్రాంచుల్లో ఉన్నటువంటి డిపాజిట్లు 198,83 రూపాయలు మాత్రమే. కానీ ఈ బ్యాంకు ద్వారా ఇచ్చినటువంటి రుణాలు 294,85 రూపాయల అప్పులుగా ఇచ్చారు. కుకట్పల్లి బ్రాంచ్లోనైతే మరి 82 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉంటే 134 కోట్ల రూపాయల అప్పులుగా ఇచ్చాం. ఏ బ్రాంచ్లోనూ డిపాజిట్లు ఎక్కువ లేవు, అప్పులే ఎక్కువ ఉన్నాయి. అంటే ఇవాళ ఏదో ఇక్కడ ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకుని విశాఖపట్నం తీసుకెళ్ళడానికి ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఇక్కడికి రాలేదు. ఈ ప్రాంత ప్రజల యొక్క జీవన ప్రమాణాల్లో పెరుగుదల సాధించడం లక్ష్యంగా, ఇది సామాన్య ప్రజలకి ఉపయోగపడాలనేటువంటి లక్ష్యంతో ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇవాళ అనేక రకాలైనటువంటి రుణ సభాధ్యక్షులు సత్యనారాయణమూర్తి గారు, ఈ బ్యాంకు డైరెక్టర్లు, ఈ సభకి వచ్చిన వారందరికీ నమస్కారం. చాలామంది గతంలో విషయాలు చెప్పారు, ఈ సంస్థల గురించి చెప్పారు. నేను ఈ సంస్థల గురించి ఇంకా చెప్పడానికి ఏం లేదు, కానీ భవిష్యత్తులో ఎట్లా ఉండబోతున్నాయి అనేది వారు ఆలోచిస్తున్నారనే అనుకుంటున్నా. మదన్ గోపాల్ స్వామి గారు, వేడు రెడ్డి గారు, అందరూ పెద్దలు ఉన్నారు ఇక్కడ. నేను ఈ డైరెక్టర్ల కోసం మాట్లాడాలన్నా, లేకపోతే ఇక్కడ వచ్చినటువంటి ఇతర పెద్దల కోసం మాట్లాడాలన్నా, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ కోసం మాట్లాడాలంటే ఇక్కడ ప్రసాదరావు గారు ఉన్నారు. ఆయన రిజర్వ్ బ్యాంక్ జనరల్ మేనేజర్గా చేసి చాలా ఇంకా కోఆపరేషన్ గణపతి గారు వీళ్ళంతా ఉన్నారు, మాకు రెగ్యులేటర్స్గా పనిచేసినటువంటి వారు. రాబోయే రోజులు ఎట్లా ఉన్నాయని నాకు ఇటీవల కాలంలో 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే అసలు కోఆపరేటివ్స్ని ఏమి చేయబోతున్నారు ఈ దేశంలో అనే అనుమానాలు వస్తున్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కోఆపరేటివ్లు ఇవన్నీ ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా కోఆపరేషన్ స్టేట్లో కానీ లేకపోతే కేంద్రంలో కానీ ఆ సబ్జెక్టుని అగ్రికల్చర్లో భాగంగా, బహుశా అగ్రికల్చర్ అనేది ప్రధానమైనటువంటి ఒక భాగమని భావించి, అందుకని దాంట్లో ఈ సహకార రంగం కూడా దానికి సంబంధించిందిలే అని దానికి అనుసంధానించినట్టున్నారు. ఆ డిపార్ట్మెంటు వారే చూసేవారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మంత్రి గారే చూసేవారు ఈ కోఆపరేటివ్. ఏ స్టేట్లోనైనా ఇవాటికి కూడా అదే పద్ధతి. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో మాత్రం హోంమంత్రి ఆయన బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన సరే మొన్నటి దాకా చాలా గొప్ప విషయాలు, ICA ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్, ICA వారి
ఏ సంవత్సరం నాకు గుర్తులేదు కానీ వారి మహాసభని అంటే ప్రపంచ దేశాల ప్రతినిధులతోటి కోఆపరేటివ్ రంగంలో పనిచేసే చాలా సంస్థల ప్రతినిధులతోటి ఇక్కడ సభ జరిపారు మన ఢిల్లీలో. అక్కడ చాలా సందేశాలు ఇచ్చారు. ఇది భవిష్యత్తులో ఎట్లా దీన్ని విస్తృతం చేయాలని కొన్ని పాలసీలు చెప్పారు. ఐ థింక్ అర్జెంటీనా నుంచి వచ్చిన ఆయన అనుకుంటారు, దాదాపు ఐసీఏ ప్రెసిడెంట్, ఇప్పుడు ఆయనేనేమో. ఆయన మాట్లాడుతూ దీనికి ఫిలాసఫీ ఉంది. ఈ కోఆపరేటివ్స్ ఈనాటి పరిస్థితుల్లో ఇది యాంటీ మొనోపలి, దీన్ని ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఆ ఆలోచనతో నడవాలి అని చెప్పాడు. ఇవాళ కాదు, ఐక్యరాజ్య సమితి కూడా 2012 సంవత్సరంలో వారు ఒక మన అంతర్జాతీయ సహకార సంవత్సరంగా 2012ని ప్రకటిస్తూ చేసినటువంటి ప్రకటనల్లో ప్రతి దేశంలోనూ ప్రతి సమాజంలో విభిన్న దేశాల మధ్య ఆర్థికంగా సాంఘికంగా అనేక తేడాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధానంగా ఆర్థికంగా తారతమ్యాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని తగ్గించాలంటే కోఆపరేటివ్ సంస్థలు కొంత మేరకైనా ఉపయోగపడతాయి అనేటటువంటి పిలుపు ఇస్తూ 2012వ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అదే సంవత్సరంలో 25వ సంవత్సరాన్ని కూడా ప్రకటించింది. ఈ ప్రకటన చేసినప్పుడు మాత్రం ఏదో మరి వివరాలు చెప్పలేదు కానీ బెటర్ సొసైటీ, ఒక మంచి సమాజం నిర్మించాలి అంటే ఒక రకంగా బహుశా దానికి అర్థాలు ఎన్నైనా చెప్పవచ్చు. దానికి ఈ తారతమ్యాలు తగ్గించడమే కాకుండా సమాజంలో రెండవది శాంతి అనేది కూడా చెప్పినట్టున్నారు. అది ఎన్విరాన్మెంటు, ఇవన్నీ చెబుతూ మంచి సమాజం అనే దానికి ఈ దుష్పరిణామాలు కలిగించేటటువంటి అన్నీ తొలగించేసి మంచి సమాజం అంటే ఇవాళ ప్రపంచంలో చాలా మార్పులు రావాలని కోరుకుంటున్నట్టుంది. అందుకోసం వారు పనిచేయాలని చెప్పారు. మరి ఇప్పుడు చూస్తేనేనా అక్కడైనా ఒక దేశం అధ్యక్షుడిని ఇంకో దేశం అధ్యక్షుడు రాత్రిపూట వచ్చి పట్టుకెళ్తున్నాడు. ఇది ఒక పరిణామం. ఇప్పుడు వచ్చే 4-5 రోజుల్లో బాంబేలో చాలామంది అటు ఆర్బీఐ వారు, చివరికి ఆర్బీఐ గవర్నర్ గారు కూడా కోఆపరేటివ్ బ్యాంక్స్ కొన్నిటిని పిలిచారు. వాటిలో ఈయన కూడా రాఘవేంద్రరావు గారు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. ఆ గవర్నర్ తోటి చర్చించేదానికి ముందుగా ఇది స్టాండింగ్ అడ్వైజరీ బోర్డు సమావేశం ఉంది. దీంట్లో ప్రధానమైనటువంటి సమస్యలు ఏమిటంటే అమిత్ షా గారు చెప్పేశారు, ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని మేము మరింత పటిష్టం చేస్తాం, గొప్పగా చేయాలి, వీటన్నిటినీ దాదాపు ఇతర కమర్షియల్ బ్యాంక్స్ తోటి సమానంగా చేసేస్తాం, వాళ్ళందరితోటి కలిసి వీళ్ళంతా కూడా బాగా బలపడిపోయి వీళ్ళు ఆ పద్ధతుల్లో నడవాలని చెప్పాడు. అంటే కోఆపరేటివ్స్ మాత్రం అవి కోఆపరేటివ్ ఎంత ఉంటుందో నాకు తెలియదు, ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం అయితే వీటన్నిటినీ బహుశా కంపెనీస్ యాక్ట్ కిందకి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుందేమో తెలియదు. తర్వాత ఇంకా కొన్ని రిజర్వ్ బ్యాంక్ వారైతే కొన్ని చాలా 2-3 అంశాలు చెప్పారు. 2 ప్రధానమైనటువంటి అంశాలు. డైరెక్టర్లు ఇప్పుడంతా ఉన్నది పాపం వీళ్ళు ఎన్నికైనటువంటి డైరెక్టర్లు ఇప్పుడు బహుశా వారి ఆలోచనలో ఏముందంటే
వీళ్ళకి ఎన్నికలు పాడు ఎందుకు వచ్చిన శోభ, వీళ్ళందరికీ కష్టాలు. మనం ఎన్నికైనా మంచి నిపుణులను చూసి మనమే అపాయింట్ చేస్తే ఎట్లా ఉంటుందా అనేటటువంటి ఒక ఆలోచన, బృహత్తరమైన ఆలోచన చేస్తున్నట్టుగా ఉన్నారు. అలా జరిగితే ఈ కోఆపరేటివ్ అనేటటువంటి దాని యొక్క ప్రాథమికమైనటువంటి అంశాలు కూడా కనపడకుండా పోతాయి. దాంట్లో ఒకటి చెప్పారు, డైరెక్టర్ల యొక్క స్వభావాలన్నీ గురించి చెబుతూ 51% మంది డైరెక్టర్లు వారు అటు అగ్రికల్చర్లో కానీ, లేకపోతే వ్యాపారంలో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, ఇంకొక రంగం వారు కొన్ని రంగాలు చెప్పారు. ఆ రంగాలలో వారికి ప్రావీణ్యత ఉండాలి. నెంబర్ 1 క్వాలిఫికేషన్స్ పెట్టడం మొదలుపెట్టారు. ఇదివరకు ఒకసారి డైరెక్టర్లకి